ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు. రేవంత్ రెడ్డిని ఎవరూ నమ్మటం లేదు. బీఆర్ఎస్ రైతు ధర్నాలో కేటీఆర్ విమర్శలు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా. ఈ నెల 18కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం. సిబిఐ అదుపులో 4 నిందితులు. విద్యార్థులతో మోదీ పరీక్షపై చర్చ. పరీక్షలపై పలు సూచనలు చేసిన ప్రధాని. ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ. ఇప్పటికే అమిత్ షా, నడ్డాతో మోదీ చర్చలు. ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని. ఏఐ సదస్సులో పాల్గొనున్న మోదీ. త్రివేణి సంగమంలో రాష్ట్రపతి పుణ్యస్నానం. పలు ఆలయాలను సందర్శించిన ద్రౌపది ముర్ము. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు. పెద్దిరెడ్డి భూ కబ్జాలపై విజిలెన్స్ నివేదిక. హైదరాబాద్ బండగూడలో హైడ్రా యాక్షన్. ఆక్రమణలను కూల్చివేసిన అధికారులు. హైడ్రాపై మరోసారి హైకోర్టు సీరియస్. ఆదివారం కూల్చివేతలు ఎందుకని ఫైర్. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన గవర్నర్ నజీర్. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కూడా నమ్మటం లేదు. మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్. $16,000 మెగావాట్లకు చేరువలో విద్యుత్ డిమాండ్. అధికారులతో రేపు డిప్యూటీ సీఎం భట్టి రివ్యూ. కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మి అరెస్ట్. తిరుపతిలో అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు. క్రిమినల్ కేసులుంటే ఎలా అర్హులవుతారు? ప్రజాప్రతినిధుల కేసులపై సుప్రీంలో విచారణ. ట్రంప్ దారిలోనే యూకే ప్రధాని. అక్రమ వలసదారులకు కీర్ స్టార్మర్ చెక్. బెంగళూరులో ఎయిర్ ఇండియా ప్రదర్శన. అబ్బురపరిచిన యుద్ధ విమానాల విన్యాసాలు. రక్షణ రంగంలో శరవేగంగా ఎదుగుతున్నాం. బెంగళూరులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. బంగ్లాదేశ్లో కొనసాగుతున్న డెవిల్ హంట్. 1300 మందిని అరెస్ట్ చేసిన ప్రభుత్వం. పరుగులు పెడుతున్న పసిడి. 88,000 మార్క్ దాటిన 10 గ్రాముల బంగారం. సోషల్ మీడియా లేని రోజుల్లోనే బాగుండేది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అభిప్రాయం. ఒక్కరి మీద కోపంతో సినిమాను చంపేయొద్దు. బాయ్కట్ ట్రెండ్ పై స్పందించిన విశ్వక్ సేన్. సెన్సెక్స్ 548, నిఫ్టీ 178 పాయింట్ల లాస్.
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.